క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ తిరిగి మనం వాక్యం ధ్యానం చేసుకోవటానికి మనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనిలో చేసిన ప్రార్థనను గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన. నేను ఈరోజు దీని గురించి మాట్లాడి మళ్ళీ శనివారం ఉదయం ప్రార్థనలో కూడా మాట్లాడుకుందాం. అలాగే రాత్రి ప్రార్థనలో కూడా ఇదే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనకు సహాయం చేసి ఆత్మీయ మేలులు పొందుకునేలాగా దేవుడు మనల్ని నడిపించాలి. దీనికోసం గాను మనం ముఖ్యమైన లేఖన భాగం 39వ వచనం ఒకటి చదువుదాం. తర్వాత సందర్భాన్ని బట్టి మిగతాయి చదువుదాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన. శిష్యుల్ని కూడా తీసుకొని వెళ్ళాడు. గెత్సేమనే తోటలో చాలా గొప్ప ప్రార్థన చేశాడు ప్రభువారు. చాలా భారభరితమైన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన. ఓ రకంగా ప్రార్థనలో పోరాటమే జరిగింది అక్కడ. చివరికి ఆ ప్రార్థన ద్వారా ఆయన సిలువకు సిద్ధపడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన శిష్యుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఈ మాట మనం 37వ వచనంలో చదువుతాం, చూడండి. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. 8 మంది శిష్యుల్ని వదిలిపెట్టి పేతురు, యాకోబు, యోహానులను ప్రత్యేకంగా ముందుకు తీసుకుని వెళ్ళాడు. శిష్యులందరినీ తీసుకెళ్ళాడు. యోధా లేడు కానీ అక్కడ అందరినీ తీసుకెళ్ళాడు. అందరితో పాటు వీళ్ళ ముగ్గురిని ముందు తీసుకెళ్ళాడు. కలిసి వెళ్ళారు. తోటలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. ఈ ముగ్గురు మీరు నాతో రండి అని అన్నాడు. కొంచెం ముందుకెళ్ళాక మీరు ముగ్గురు ఇక్కడ ఉండండి అని అన్నాడు. అంటే ఎన్ని స్టేజ్లు అయినాయి ఇప్పుడు వాళ్ళకు? 3 స్టేజ్లు అయినాయి. మొదటి స్టేజ్లో మిగిలిన 7 పోనీ 8 అని అనుకుంటే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. మిగిలిన ముగ్గురిని ఎక్కడ ఉంచాడు? మధ్యలో ఉంచాడు. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి నేల మీద పడిపోయి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు అని చదువుతాం ఈ సందర్భంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన బాధ ఒక వింతైన ఆశ్చర్యకరమైన బాధను అనుభవించినట్లు మనం చూస్తాం. అది ఎంతటి బాధ అంటే 38లో చదువుతాం, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిపోయింది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రాణము బహు దుఃఖంలో, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగిపోయింది అని చెప్పాడు. ఈ మాట చెబుతూ తండ్రితో ఏమంటున్నాడు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోవాలి. ఆ గడియ లేకపోతే ఆ సమయం, ఆ స్థితి నా జీవితంలోంచి తొలగిపోయేలాగా చెయ్యి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో. అది ఏ గడియ, ఏ గిన్నె? ఒక సమస్య ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తప్పించుమని తండ్రికి ప్రార్థన చేశాడు అనే భావన కొంతమందిలో లేకపోలేదు. మరికొంతమంది అసలు సిలువకే వెళ్లకుండా ఉండటం కోసం తప్పించు అని ఆయన ప్రార్థన చేశాడు అని కూడా చెప్పే విశ్వాసులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు ఉన్నారు, సేవకులైన వాళ్ళు దీని విషయంలో. సరే, మనం ఆలోచన చేద్దాం. అసలు ఏం చెప్పదలుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎంతటి ఆవేదన చెందుతున్నాడు అని అంటే, ఒకవేళ గెత్సేమనే తోటలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకే అనిపిస్తుంది చనిపోతానేమో అనిపించిందంట. అసలు యేసుక్రీస్తు ఎక్కడ చనిపోవడానికి వచ్చాడు? ఈ భూమి మీదకు సిలువలో చనిపోవడానికి వచ్చాడు. కానీ ఎక్కడ చనిపోయే ప్రమాదపు స్థితి ఆయనకి ఏర్పడుతుంది ఇప్పుడు అని అంటే, గెత్సేమనే తోటలోనే చనిపోయే ఆ ప్రమాదపు పరిస్థితి ఆయనకి ఏర్పడింది. చాలా దుఃఖం, భరించలేని వేదన అనుభవిస్తున్నాడు అని చెప్తుంది. ఈ పదాన్ని కీర్తనలు ఏమని రాస్తాడంటే ప్రవచనాత్మకంగా 116వ కీర్తన 3వ వచనంలో ఇలా ఉంది. 116వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఏముందంటే
మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను. అవి నన్ను చుట్టుకుంటున్నాయి, నన్ను కదలకుండా చుట్టుముట్టాయి, అవి పట్టుకున్నాయి. ఆ నరకపు బాధలు, మరణపు బాధలు. ఇక్కడ ఏమంటాడంటే పాతాళము అని అన్నాడు, పాతాళపు వేదనలు అని అంటే ఆయన చెప్పదలుచుకునే విషయం ఏంటంటే నరకపు వేదనలు అని అర్థం. నరకపు వేదనలు, నరకంలో పడే ఆ బాధలు నన్ను చుట్టుకున్నాయి. నరకంలో మనిషి అనుభవించే ఆ వేదనలు ఈ గెత్సేమనే తోటలోనే నన్ను చుట్టుకున్నాయి. కనుక ఈ మరణకరమైన వేదనల్లో నేను కొట్టుమిట్టాడుతున్నాను, కదలకుండా పట్టుకున్నాయి, అవి నన్ను చుట్టేసుకున్నాయి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే ఈ దుఃఖం, ఈ బాధలు ఎలాగొస్తున్నాయంటే ఆయనకి అలలుగా వస్తున్నాయి అని అంటున్నాడు. అలల్లాగా వస్తానే ఉన్నాయి. ఇది ఒక ఆందోళనకరంగా, ఒక కంగారు కలిగించే స్థితి, వేదన స్థాయి అంతకంతకు అమాంతంగా పెరిగిపోతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారిది. ఈ విషయాన్ని లూకా ఏమని రాశాడు అని అంటే ఆయన చెమట 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువుల్లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. రక్తం చెమటలాగా మారిపోయే ఒక భయంకరమైన స్థితిలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు. యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చదువుతాం. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడినవాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను. ఎలా మారిపోయాడు అని అంటే తృణీకరించబడిన స్థితి, మనుషుల చేత విసర్జించబడిన స్థితి, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినట్లుగా. నెలలు, సంవత్సరాల తరబడి ఒక మనిషి వ్యాధిని పొందుతూ మంచంలోనే పడి ఉన్నవాడు ఎలా ఉంటాడు? సిక్కైపోయి ఒక రోగిలాగా మారిపోయి ఉంటాడు. అతన్ని చూడగానే రోగి అని గుర్తుపట్టేలాగా. ఆ తోటలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మారిపోయారు అని అంటే సంవత్సరాల తరబడి రోగిగా అయిపోయిన వాడు ఎలా మారిపోతాడో అంతటి వేదన కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. ఎలా భరించాడో ఆ విషయాన్ని, సంవత్సరాల తరబడి జరిగిన వేదన ఒకటే రోజులో, గంటల్లో ఆయన జీవితంలో జరిగిపోయినట్లుగా మనం ఈ సందర్భంలో చూస్తాం. గెత్సెమనిలో జరిగిన ఈ వేదన గురించి నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తాను మిత్రులారా. మొదటి తలంపు, గిన్నెను తొలగించమని ఎందుకు ప్రార్థన చేశాడు? గిన్నెను తొలగించమని ఎందుకు ప్రార్థన చేశాడు? అసలు ఈ గిన్నె తొలగించబడాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని అన్నాడు? సిలువలో చనిపోవడం ఆయనకి ఇష్టం లేదా? లేకపోతే సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభువారు భయపడుతున్నాడా? ఇంకా ఏడ్చాడంట ఆయన. సిలువ గెత్సెమనిలో యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చాడు. పెద్ద స్వరంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చాడు అనే మాటను మనం ఈ 26వ అధ్యాయంలోనే చదవచ్చు. చాలా గొప్ప స్వరం, చాలా దుఃఖంతో, నా ప్రాణము మరణం అంటే ఏడిస్తే ఎవరన్నా చచ్చిపోతారా? ఏడుపు వల్ల ఎవరైనా చనిపోతారా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉంది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఒక దూత వచ్చి, ఈ మాట మనం లోకసువార్తలో చదువుతాం, 22వ అధ్యాయం 43వ వచనంలో చదువుతాం. పరలోకంలో నుంచి ఒక దూత దిగి వచ్చాడు. ఆ దూత దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని బలపరిచాడు. 22వ అధ్యాయం 43వ వచనంలో. అంటే పరలోకంలో నుంచి వచ్చిన దూత గెత్సెమనే తోటలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని బలపరిచాడు అని చదువుతున్నాం. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక మాట మన మనసుల్లోకి ఆ విషయాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిలువ దగ్గర అవమానకరమైన తీర్పు జరిగింది, నిందలు వేయబడ్డాయి, దెబ్బలు పడ్డాయి, ఎంత ఒళ్ళంతా హోనమైపోయింది కాదు, చర్మం అంతా పగిలిపోయిందిగా, రక్తం కారిపోయింది, మొత్తం కారిపోయింది, తలకు ముళ్ళు, చేతుల్లో గాయాలు, కాళ్ళకు గాయాలు, ఒళ్ళంతా, వీపంతా కొరడా దెబ్బలు. అంత బాధ, అంత భారాన్ని, కనీసం 80 కేజీలు బరువు ఉంటాడంట యేసుక్రీస్తు ప్రభువారు. అంటే వాళ్ళు జూవిష్ అందరూ హైట్ ఉంటారు, 6 అడుగుల వరకు ఉంటారు, వారు 6 అడుగుల పైనే ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళు హైట్ వెయిట్ కూడా చాలా బాగుంటారు ఇప్పటికీ కూడా. ఆ కారణం చేత ఆయన 80 కేజీలు బరువు ఉండే
ఆ దేహం, ఆ శరీరం మేకులు కొడితే ఆ మేకులకి వేలాడుతూ ఉంటే ఎంత విలవెల్లాడిపోయిందో ఆయన శరీరం. కొట్టిన దెబ్బలకు ఈడ్చుకుపోవడం, ఇవన్నిటికీ ఎంత బాధపడ్డాడో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంత బాధపడుతున్న సమయంలో కూడా ఒక దూత వచ్చి పక్కన నిలబడి ధైర్యంగా ఉండు అని చెప్పలేదు. కానీ గెత్సెమనే తోటలోకి వచ్చాడు దూత. అందుకు చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. సిలువ దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పలేదు, కానీ ప్రభువుకి గెత్సెమనే తోటలోకి వచ్చి చెప్పాడు అని అంటేనే సిలువ వేదనలు మీకు తెలుసా? మీకు అర్థమైందో లేదో, ఈ పాటికి గుర్తించారో లేదో, సిలువలో పడిన ప్రభు పొందిన వేదన కంటే కూడా గెత్సెమనే తోటల వేదన 100,000 రెట్లు ఎక్కువైన వేదన. సాధారణంగా మనం ఎక్కడ వేదనను గుర్తు చేసుకుంటాం? సిలువలో వేదననే గుర్తు చేసుకుంటాం. అయ్యో ప్రభువా, సిలువలో మేకులు కొట్టారా, దెబ్బలు కొట్టారా? మేకులు దెబ్బలు కాదు, ఆయన అప్పగించేసుకున్నారు, కొట్టండి అన్నాడు. కనీసం కొడుతుండగా ఏడ్చాడు అన్నాడా బైబిల్ ఎక్కడన్నా? ఆయన ఏడ్చి అయ్యయ్యో కొట్టొద్దు అని ఇట్లాంటి ఏం లేవు కదా బైబిల్. కానీ మౌనంగా వదిలేశాడు, శరీరాన్ని అప్పగించేసుకున్నాడు. వదకు తేబడే గొర్రెలాగా అని అన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట నిలబడుతున్న గొర్రెలాగా అని అన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. ఆ గొర్రెకు, వదకు తేబడే గొర్రె అమాయకపు గొర్రె, నన్ను ఇప్పుడు చంపుతారు అన్న విషయం ఆ గొర్రెకి ఏమాత్రం తెలియదు. కనుక మౌనంగా అక్కడ నిలబడుతుంది, అది వధించబడుతుంది, చంపబడుతుంది ఆ గొర్రె. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా ఇప్పుడు నన్ను చంపుతారు అని? మరి ఆ పోలిక ఏంటి? సింక్ అయ్యే పోలిక అదేమైనా? ఇప్పుడు అది అమాయకపు గొర్రె, దానికి తెలియదు ఏం జరుగుతుందో. మరి ఈయనకి తెలియదా అంటున్నా? తెలుసుగా. తెలిసినా తెలియనట్టుగా నిలబడ్డాడు. అది ఆయన చెప్పదలుచుకున్న విషయం. తెలిసినా తెలియనట్టుగా నిలబడ్డాడు, మౌనంగా నిలబడ్డాడు. రెండవది, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రె, అది ఎలా ఉంటుంది? యెషయా చెప్పాడు కాదు 53వ అధ్యాయంలో. ఆ గొర్రె పరిస్థితి ఏంటి? ఓ రకంగా బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రె పరిస్థితి ఏంటంటే, ఆ గొర్రె శరీరం మీద పెరిగిన ఆ ఉన్ని చాలా భారంగా, బరువుగా మారిపోయిన సందర్భంలో అది ఏం చేస్తుంది అని అంటే, ఎవరైతే దాన్ని తీస్తూ ఉంటారో, తీస్తే దానికి హ్యాపీ, తీస్తే దానికి ఆనందం. తన భారం కేజీలు ఉన్న ఉన్ని తీసేస్తాడు కనుక సంతోషంగా నిలబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రె బొచ్చు కత్తిరించవాని ఎదుట ఉన్న గొర్రెలాగా నిలబడ్డాడు అని అంటే, ఇప్పుడు ఆయన హ్యాపీ ఏం దొరుకుతుందని నిలబడ్డాడు అక్కడ? ఈ పోలికలు అసలు అసంబద్ధంగా లేవా కదా? ఈయన హ్యాపీగా ఉండే పరిస్థితి అదేమన్నా పెళ్లి ట్రీట్? అది దెబ్బలు కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, నిందలు వేస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఆ సందర్భాన్ని ఆయన ఎలా స్వీకరించాడు, ఎలా రిసీవ్ చేసుకున్నాడు అని అంటే, తన భారం ఒక పని అయిపోతుంది అన్నట్టుగా నిలబడ్డాడంట. నేను చేయవలసిన పని ఇదే కాబట్టి కొంచెం ఓపిక పడితే పని అయిపోతుంది అన్నట్టుగా నిలబడ్డాడంట, హ్యాపీగా నిలబడ్డాడంట. అది ఆ పోలిక. ఈ రెండు పోలికలు అసంబద్ధమే అయినా కూడా ఆయనకి ఎందుకు ఈ పోలికలు చేయబడ్డాయి అని అంటే, ఆయన అంగీకరించి మరణానికి వచ్చాడు కాబట్టి, ఆయన ఇష్టపడి ఈ మరణాన్ని పొందుతున్నాడు కనుక. ఈ సందర్భంగా దూత వచ్చి ఆయన బలపరిచాడు అంటున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆ చెమట ఎలా కారుతుంది అన్నాడంటే, నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందు. మనిషి రక్తం చెమట రక్తంలాగా మారటం బహుశా మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో అలాంటి చెమట రక్తంగా మారేవాళ్ళు 3 ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణలో. మన స్టేట్ వరకు అయితే చెమట వాళ్ళకి ఎలా కారిద్ది అని అంటే రక్తంలాగా బయటకు వచ్చింది. ఒక అబ్బాయి అయితే చిన్నోడు, వాడికి 13 సంవత్సరాలు ఉంటాయి. ఇంకొక పాప, ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. 3 ఉన్నారు ఆ పేషెంట్లు. ఒక మనిషిలో చెమట రక్తంగా మారే రోగాన్ని, అదొక రోగం ఏంటంటే, ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు, ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు మనిషిలో లోపల ఉన్న రక్తనాళాలు పగిలిపోయి అవి స్వేద గ్రంథుల్లో నుంచి బయటికి రావటాన్ని చెమట రక్తంగా మారటం అని అంటారనమాట. ఈ సమస్యను వైద్య భాషలో ఏమంటారంటే హెమటోడ్రాయిస్ అంటారు. హెమటోడ్రాయిస్ అంటారు. ఇది ఒక రోగం, దాని పేరు అది. కనుక చెమట రక్తంగా రావటం ఏంటి, ఇహిహి అని నవ్వారు పూర్వం, అంగీకరించలేదు. ఎప్పుడైతే వైద్య శాస్త్రం దీన్ని అంగీకరించిందో, అవును ఇది ఒక రోగం, ఇదొక సమస్య,
ఒక మనిషిలో అధిక ఒత్తిడి, భరించలేని ఒత్తిడి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఇలా మారొచ్చు. అది అతి తక్కువ మందిలో, లక్షల్లో కొద్ది మందిలో జరుగుతుంది అనేది వైద్యశాస్త్రం చెబుతున్న సత్యం. సరే, గెత్సెమనే తోటలో అంత వేదన, ప్రతిదీ కూడా దేవుని వాక్యం చాలా సిస్టమేటిక్గా చెబుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడప్పుడు, ఏ స్థలంలో ఉన్నాడు ఇంత బాధ అనుభవిస్తున్నప్పుడు? సిలువ వేయబడింది ఎక్కడ? గొల్గోతా. ఇప్పుడున్నది ఎక్కడ? గెత్సెమనే. గెత్సెమనే అంటే అర్థం ఏంటి అని అంటే, గెత్సెమనే అనే చెప్పబడిన దానికి అర్థం ఏంటంటే నూనె గానుగ అని అర్థం. గెత్సెమనే అంటే అర్థం నూనె గానుగ అని. ఒలీవల నూనెను గానుగ ఆడించే ఆ గానుగ ఆ తోటలో ఉంది అనమాట. ఆ తోటలో ఉంది కనుక దానిని గెత్సెమనే తోట అని చెప్పారు. నూనె గానుగ ఆడించే తోట అని. దాని చుట్టూ ఒక ప్రహరీ కట్టి ఉంటుంది. దాని చుట్టూ ప్రహరీ కట్టి ఉండిన కారణం చేత దాంట్లోకి ఎవరు వచ్చి డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఉండదు. ఆ తోటలో ఒలీవల కాయలు కోసి నూనె తీసేది కూడా అక్కడే ఉందన్నమాట. పెద్ద బండరాయి, దాని మీద తిరగల్లాంటిది ఒకటి ఉంటే అది ఎద్దుకు కట్టి తిప్పుతూ ఉంటారు. దాంట్లో ఉన్న కాయలు నుజ్జై నలిగిపోయిన తర్వాత నూనె బయటికి రావటం అనేది సాధారణం. మనం పల్లీలు, నువ్వులు కొబ్బరి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ తోటలో ఏం చేయబడ్డాడంటే గానుగా ఆడించబడ్డాడు అనమాట ఒక రకంగా. అది ఆయన శ్రమకు గల కారణం. సాధారణంగా మనం ఎక్కువ మంది చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే, సిలువలోనే ఆయన శ్రమపరచబడ్డాడు, సిలువలోనే ఆయన గాయపరచబడ్డాడు అనే భావన. కానీ అంతటికీ కలగలిపి అధికమైన దుఃఖపు వేదనను, మరణపు వేదనను ఆయన అనుభవించింది ఎక్కడనంటే గెత్సెమనే తోటలోనే అనే మాటను మనం చూడొచ్చు. ఈ వేదన ఆయన ప్రాణాన్ని పిండేస్తున్నట్టుగా అనిపించింది. ప్రభు మానవుల పాపాన్ని భరించడం కోసం చేసిన ఒక యజ్ఞం, భరించడానికి చేసిన ఒక వేదనకరమైన స్థితి. ఈ దుఃఖానికి ఇంత దుఃఖం ఎందుకు భరించాడు అని అంటే, దీనికి దేవుని సేవకుడైన జేసీ రైల్ అనే ఒక దొరగారు, ఎప్పుడో పాతకాలం దేవుని ఒక వ్యాఖ్యాత ఆయన 3 కారణాలు చెప్పాడు. ఆయన చెప్పిన 3 కారణాలు ఏంటి అని అంటే, మొదటి కారణం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూపించాడు ఆయన. మొదటి కారణం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం దేవుడు ఏం చేశాడు? పాపముగా చేశాడు. కాబట్టి పాపిగా కాదు, పాపముగా చేశాడు. ఆయనే పాపం అనే మాట. ఆయనే పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడిన ఆ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో మనం చదువుతున్నాం. పాపముగా చేయబడిన కారణం చేత ఆయన వేదన అధికమైంది. ఆయన ఈ భూమి మీద దినాల్లో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన ఆయన ఇప్పుడు ఎలా చేయబడ్డాడు? పాపిగా కాదు, నువ్వే పాపము అనేలాగా, నువ్వే పాపము అనేలాగా ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ కారణం చేత ఆయన దానిని భరించలేకపోయాడు అనేది ఒక కారణం చెప్పాడు దైవజనుడు జేసీ రైల్. రెండవ కారణం ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం 4, 6 వచనాలు చెప్పాడు ఆయన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మన రోగాలను, మన వ్యసనాలను, నిశ్చయముగా అతడు మన రోగాలు, మన వ్యసనాలు భరించిన కారణం చేత కొట్టబడిన వాడిగా, బాధించబడిన వాడిగా అయిపోయాడు అని అన్నాడు. మొత్తబడటం అంటే కొట్టబడ్డం. బాధించబడిన వాడిగా, శ్రమనొందిన వాడిగా అయిపోయాడు అని. నిజానికి మన దోషాలు ఆయన మీద వేయబడ్డాయి కాబట్టి అంగీకారం ఎప్పుడు జరిగింది అని అంటే గెత్సెమనే తోటలోనే జరిగిపోయింది. దేవుని చేత అంగీకారం ఎప్పుడు జరిగింది? మన పాపాలు ఆయన మీద వేయబట్టం అంటే గెత్సెమనేలోనే జరిగిపోయింది. విల్లింగ్, ఇష్టపడటం అక్కడే జరిగింది. కంప్లీట్గా ప్రకటన అక్కడే జరిగిపోయింది. ఆ తర్వాత సిలువకి వెళ్ళాడు ప్రభువారు. అంగీకరించబడిన పనిని క్రియారూపకంగా జరిగించిందేమో సిలువలో జరిగించాడు. ముందు అంగీకారం ఎక్కడ జరిగిపోయిందంటే, బహిరంగ ప్రకటన, విల్లింగ్ ఎక్కడ జరిగిపోయిందంటే గెత్సెమనే తోటలో జరిగిపోయింది. 6వ వచనంలో చూడండి,
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు కాబట్టి అన్నాడు జెసిరేల్. మనందరి దోషం ఆయన మీద మోపాడు కాబట్టి అని చెప్పాడు. మరో కారణం కూడా చెప్పాడు జెసిరేల్ 27వ అధ్యాయం 46వ వచనంలో. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏముంది అక్కడ? యేసు బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థమంట. దేవుడు ఆయనను చేయి విడిచిపెట్టాడు అని చెప్తుంది. అందుకని అంత దుఃఖం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది అని. అందుకని గెత్సెమనెలో ఏడ్చాడు, కానీ సిలువలో మౌనంగా ఉండిపోయాడు. ఆయన ఏడవలేదు అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. మరొక బైబిల్ పండితుడు జాన్ ఆర్ రైస్ అనే ఒక గొప్ప బైబిల్ పండితుడు ఈ సందర్భానికి మరొక కారణం చెప్పాడు. జాన్ ఆర్ రైస్ గారు ఏం చెప్పాడు అని అంటే, దుఃఖం వలన ఈరోజే చనిపోయే పరిస్థితి, తండ్రితో ఎడబాటు వలన కలిగే దుఃఖం ఆయనకు కలుగుతుంది. పాపిగా చేయబడుతున్నాడు, దోషిగా నిర్ణయించబడుతున్నాడు. ఆ కారణం చేత అది భరించలేక దుఃఖపడుతున్నాడు. అలా దుఃఖపడడం వల్ల ఈరోజే చనిపోతాడేమో నన్నంత భయం ఆయనలో కలిగి, సిలువలో కదా చనిపోవలసింది, అక్కడ కదా పరిహారం చెల్లించవలసింది, అక్కడ పరిహారం చెల్లించకుండా ఇక్కడే ఏడ్చేడ్చి చనిపోతే నష్టపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఇలా జరగకూడదు అని ప్రభువారు ఆశించాడు. అందుకని మరణమయ్యేంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది అని అన్నాడు 26వ అధ్యాయం 38వ వచనంలో మత్తయి సువార్త అని ఆయన చెప్పాడు. ఆ మాటకు వస్తే జీవితకాలం అంతటి గురించి ఏం చెప్పాడు అని అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవితకాలం అంతా ఆయన ఎలా ఉన్నాడో ఈ భూమి మీద చెప్పిన సందర్భం చూడొచ్చు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ప్రార్థనలను యాచనలను ఎలా చేశాడు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అని. రోదనం అంటే గట్టిగా ఏడవటాన్ని రోదన అని అంటారు. గట్టిగా ఏడ్చాడంట యేసుక్రీస్తు ప్రభువారు. గెత్సెమనెలో కూడా ఆయా సందర్భాల్లో కూడా ఆయన గట్టిగా ఏడ్చాడంటే, గట్టిగా ఏడ్చి ఆయన సిద్ధపాటు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే, ఆయన ఏ విధంగా అంగీకరించాడు ఈ సిలువ శ్రమ విధానాన్ని అని అంటే, ఒక్కసారి యోహాను రాసిన సువార్తను తీయండి. యోహాను రాసిన సువార్తలో ఈ మాటను మనం ఆలోచన చేయొచ్చు. 12వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి తండ్రి ఈ గడియ నాకు తటస్థించకుండా నన్ను తప్పించు, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని అని అన్నాడు. ఆయన సిద్ధపాటే ఇందుకోసమే. ఒకవేళ నీ చిత్తమైతే తప్పించు, కానీ నేను ఈ గడియ కోసమే వచ్చానన్న సంగతి నాకు బాగా తెలుసు. ఆయన ఉద్దేశం చనిపోకూడదు అని కాదు, ఆయన ఉద్దేశం పాపిగా ఎంచబడకూడదు అని ఆయన ఉద్దేశం, నేరస్తుడిగా చేయబడకూడదు అని ఆయన ఉద్దేశం, ఆయన మీద లోక పాపాలు మోపబడకూడదు అని ఆయన దుఃఖపడ్డాడు. ఇంతేకాదు, తండ్రికి దూరం అవటం, ఎడబాటు ఉంది చూడండి, ఆ ఎడబాటు ఆయనలో ఉండకూడదు అని. వీటన్నింటికంటే ఆయన ఎక్కువ దుఃఖపరిచింది తండ్రికి దూరం అయిపోతున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నవాడు కాస్త ఏకం కాదు, ఇప్పుడు సిలువ దగ్గర ఏమైపోయాడు? విడిపోయాడు. ఎందుకు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నమాట చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా అని అన్నాడు. ఆయన చెడును అసలు చూడలేడంట, ఆయన చెడుని అసలు భరించనే లేడంట, ఆయన చెడుని ఓర్చుకోనే లేడంట. దుష్టత్వమును చూచి సహించలేనంతటి నిష్కళంకత్వం కలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద
నేరము మోపగా పాపముగా చేయబడగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూడలేకపోయాడు. ఆ కారణం చేత విడిచిపెట్టేశాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని ఆయన రోదన ధ్వని చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఈ మాటలు అంతా ముందుగా సిద్ధపాటులో మనం ఇందాక యోహాను సువార్త మళ్ళీ ఒకసారి తీద్దాం. చూడండి 18వ అధ్యాయంలో చూడండి 11వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం. ఆ దాసుని పేరు మల్కు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఆయనను బంధించి ఈ సందర్భంలో నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందున 11 వచనంలో సగంలో చూడండి 2వ లైన్లో, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా నేను తాగనా? ఎందుకు తాగను? నేను రెడీ. అప్పుడు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వెందుకు ఈ కత్తి ఇవన్నీ తీసుకొని హడావిడి చేస్తున్నావు? అక్కర్లేదు. తండ్రి నాకు ఏది చెప్పాడో అది నేను చేయకుండా ఉండలేను. తండ్రి చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా నేను చేస్తాను. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, గొల్గొతాకు వెళ్ళే లోపే యేసుక్రీస్తు ప్రభువారు శోధన స్థితిని అంతా, అనుమానాస్పద స్థితి అంతా జయించేశాడు. ఆయనకి ఎన్నో శోధనలు కలిగాయి. ప్రారంభంలో అపవాది చేత శోధించబడ్డానికి 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు కాదు, ఆయన ఉపవాసం ఉన్నాడు అనే మాటను మనం చదువుతాం. ఉపవాసం ఎక్కడున్నాడు ఆయన 40 రోజులు? నేను అన్నానుగా ఇప్పుడే, నేను అన్నానా ఇప్పుడు? ఏమన్నాను నేను? అరణ్యం అన్నానా? పిల్లలు చెబుతున్నారు. మరి నన్ను చూస్తారు ఎందుకు? ఎక్కడున్నాడు ఆయన 40 రోజులు అనంటే? అరణ్యంలో. ఉపవాసం అంటే శరీరాన్ని బాధపరుచుకోవటం, ఫ్యాన్ కింద కూర్చోవటం కాదు. ఆయన ఫ్యాన్ కింద కూర్చున్నాడు ఉపవాసం ఉండి. ఎక్కడికి పోయాడు ఆయన? ఇప్పుడు 40 రోజులు చాలామంది ఉంటారు, ఫ్యాన్ వేసుకోకుండా ఉంటారా? కుర్చీలో కూర్చోకుండా ఉంటారా? అరణ్యంలో ఆయన కుర్చీలు దొరికినాయా? ఫ్యాన్ వేసాడు ఎవడన్నా? ఏసీ సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి. వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు, 2 పూట్ల స్నానాలు ఏమైనా ఉన్నాయా? శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే తిండి మానటం కాదు అని ఉపవాసం గురించి నేను చాలా వివరంగా గత వర్తమానాల్లో జ్ఞాపకం చేశాను. చూసుకోండి, మీకు ఏమన్నా అవసరమైతే ఉపవాసం అనే అంశం మీద చాలా వివరంగా ఆల్ నైట్ ప్రేయర్లో గతంలో నేను చాలా విస్తారంగా మాట్లాడే దాని గురించి. అంటే సరైన ఉపవాసము చేయకపోతే నువ్వు అనవసరంగా లేనిపోని ఏమంటారు గ్యాస్ ట్రబుల్, లో బీపీ ఇది తెచ్చుకోవటం తప్ప నీ ప్రార్థనకి జవాబు రాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, రాసుకోండి, చర్చ చేసుకోండి, మళ్ళీ నా దగ్గరికి రండి. నువ్వు ఇట్లా అన్నావు, ఎలా అంటావు అని రండి, నా దగ్గరికి రండి. సరైన ఉపవాసం చేయకపోతే నీకు గ్యాస్ ట్రబుల్, లో బీపీ, ఒక్కోసారి అవి కూడా పెరుగుతుంది వయసును బట్టి. బీపీలు పెరిగి అనారోగ్యం పాలు అవటమే తప్ప మారు మనసు పొందటం ముఖ్యం, తగ్గించుకోవటం ముఖ్యం, సిద్ధపడటం ముఖ్యం, ప్రభు చిత్తానికి అప్పగించుకోవటం ముఖ్యం. అలిగినట్టు భర్త మీద భార్య, భార్య మీద భర్త అలిగి నేను అన్నం తినను, నువ్వు చేసే వరకు తినను అంటారు. తెలుసా మీకు? ఎందుకు తెలియదు? గొడవ అయింది కాబట్టి తిన్నావు, నాకు అవసరం ఉంది కాబట్టి తిన్నావు, ఆ చీర కొనే వరకు తిన్నావు. నేను బట్టలు ఉతకలేకపోతున్నా, ఏ మిషన్? వాషింగ్ మిషన్ కొనే వరకు నేను తిన్నావు. అప్పుడు ఆయన అప్పు చేసైనా కొనాలి. ఎందుకు? తినట్లేదుగా. వీళ్ళ దేవుడు కూడా అలాగే అవసరాలు తీరుస్తాడనే అలా ఉండకూడదు. ఆయన ఇష్టంతో మన మీద ప్రేమతో చేయాలి. ఏమైనా చేస్తే బలవంతు పెట్టి కాదు. ఇశ్రాయేలీలు బలవంతు పెడితే పూరేళ్ళు ఇచ్చాడు మాంసం అంటే. తిన్నారా? చచ్చారా? పళ్ళల్లో నేనంట ఆ రుచి గొంతులకు పోకముందే చచ్చిపోయారు. బలవంతపు ప్రార్థనలు, బలవంతపు ఒప్పించడాలు, ఈ పనులు చేయకూడదు. ఈ విధానం అసలే చేయకూడదు. నేను వాటి గురించి మూలాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ అవసరమే. చాలామంది
ఈ ఈ భావంలో ఉంటారనమాట. యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఆయన అయితే 3 గంటల తర్వాత తింటాం మేము అన్నాడు. ఏంటంటే 3 గంటలకు సిలువ వేశాడు కదా యేసుక్రీస్తు ప్రభు అని. ఆయన 3 గంటలకు సిలువ వేశారు కదా అని. మీకు తెలుసా, ఆంధ్రాలో ఒక ఆయన సిలువ వేయించుకున్నాడు. అంజూరపు పండ్లు ఆయన ఆయన అది ఏదో ఉంటుంది, ఆయన ఇస్తాడంట, ప్రార్థన చేసి ఆయన డైరెక్ట్ సిలువ వేయించేసుకున్నాడు. బట్టి మేకిలే పక్కలో కూడా పడిపించుకుంటే బాగుండేది. జస్ట్ మేకిలే కొట్టించుకున్నాడు, పక్కలో కూడా చచ్చిపోకపోను. రక్తం నీళ్లు కారినట్టు కారి కొరడా దెబ్బలు అయితే లేవు, మేకిలు మాత్రం కొట్టించుకున్నాడు. ఆఫ్రికా దేశాల్లోనైతే ప్రతి సంవత్సరం కనీసం 100 మంది, ఈ పాటికి 400-500 మంది ఎక్కువ అయి ఉంటారు. ప్రతి సంవత్సరానికి వచ్చేసరికి 3-4 సిలువ వేయించుకుంటారు. ప్రతి సంవత్సరం వేయించుకుంటారు, లేస్తూ ఉంటారు. మళ్ళీ మేము పునరుద్ధానం లేసామంటారు. చావడం జస్ట్ సిలువ వేయించుకొని చేతుల్లో మేకులు కొట్టించుకొని వస్తూ ఉంటారు బయటికి. కనుక అసలు ఏం చేయదలిచాడు ప్రభు మన కోసం, ఏం పని చేయాలనుకొని ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు అన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం నష్టపోతాం. మన భక్తి వ్యర్థం, నిరుపయోగం అనే విషయాన్ని నేను బాగా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలో ఉన్నది నేను త్రాగుకుందునా. ఆయన జయించాడు. చాలా కాన్ఫిడెంట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా నమ్మకంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసు గెత్సెమనే తోటలోనే సిద్ధపాటు జరిగిపోయింది. గెత్సెమనే తోటలోనే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. తెల్లవారిన తర్వాత శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నాడు. మానసికంగా, ఆధ్యాత్మికంగా కంప్లీట్గా అప్పగించుకున్నాడు. యెషయా ఏమన్నాడో మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ ప్రస్తావనని. 53వ అధ్యాయం 10-11 వచనాలు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఏమైంది? ఇష్టమైంది. తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చదవండి. తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టము అయింది, తృప్తి కలిగింది. నలగొట్టబడిన తర్వాత ఇష్టమైంది, తృప్తి కలిగింది అనే మాటను మనం చూస్తాం. కనుక ప్రభువారు గిన్నెను తొలగించమని ఎందుకన్నాడు అని అంటే, తండ్రి నుంచి దూరం అయిపోయే పరిస్థితిని ఆయన భరించలేకపోయాడు. తండ్రి నుంచి దూరం అయిపోయే పరిస్థితి. ఏకమై ఉన్న తండ్రి కుమారులు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. నేను నా తండ్రి ఏకమైపోయి ఉన్నాము అని చెప్పాడు. అలాంటి వాడు కాస్త విడిపోవటం అనేది భరించలేక ఈ గిన్నెను నేను ఒకవేళ నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు అని అన్నాడు. తర్వాత లేదు తొలగించబడటం కాదు, ఈ ప్రక్రియ జరిగిపోవాలి అని దైవ నిర్ణయం కాబట్టి ఆయన దానిని అంగీకరించాడు. సిలువకు ఆయన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. రెండో కారణం జ్ఞాపకం చేస్తా. నిద్రించిన శిష్యులు, వాళ్ళకి ఈ గ్రహింపు లేదు. శిష్యులు నిద్రపోయారు అనే మాటను మనం చదువుతాం. శిష్యులు ఆయనతో కూడా తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను కొంచెం దగ్గరగా ఉండేలాగా ఆయన వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నారు అని అంటే, సాధారణంగా వాళ్ళు నిద్రలో ఉన్న మాటను మనం ఎలా తీసుకుంటుంటాము అని అంటే, వాళ్ళు ప్రార్థించలేదు నిద్రపోయారు అని అంటే వాళ్ళు చాలా వేదనలో ఉన్నారు. వాళ్ళు కూడా అప్పటికే ఏంటి ఆ వేదన అంటే, ప్రభు చెప్పాడు మీరు చెదిరిపోతారు, నేను చచ్చిపోతాను ఈ రాత్రి, రేపు నన్ను చంపేస్తారు అనేది ప్రభు చెప్తున్నాడు. నన్ను సిలువ వేస్తారు, చంపుతారు, సమాధి కూడా అయిపోతుంది నాకు అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన వెంబడిస్తున్న వీళ్ళు, ఆయన పిలిచి వలలు, దోణిలు, కుటుంబాలు వదిలేసి వచ్చిన వీళ్ళు, మరి నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి వీళ్ళు? ఎవరిని వెంబడించాలి వీళ్ళు? ఎవరి నాయకత్వంలో వీళ్ళు పని చేయాలి? వాళ్ళకి అర్థం లేదు. అలాంటి నేపథ్యంలో ఎవరి వైపుకు చూడాలి, ఎవరి సహాయం కోరుకోవాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి, వీళ్ళకి ఏం అర్థం కాకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అయోమయంలో ఉన్నారు, దుఃఖంలో కూడా ఉన్నారు, బాధపడుతున్నారు. కానీ ఎందుకు చనిపోతున్నాడో అనే విషయం వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ ఆయన చనిపోతాడు అన్న విషయమే వాళ్ళకి బాధగా ఉంది. అందుకని వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే 26వ అధ్యాయం 43వ వచనం.
తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలైనగా వారు కన్నులు భారముగా ఉండెను అనే మాటను చదువుతాం. 3 సార్లు వారిని లేపాడు ప్రభు వచ్చి, 3 సార్లు లేపాడు. కానీ అందరూ నిద్రపోతున్నారు. ఒక్కళ్ళు ఎవరో పేతురు నిద్రపోయాడని మనం చెప్పలేం. ఆయన ఎంత మదన పడుతున్నాడో, బాధపడుతున్నాడో వారు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ 3 శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇన్సైడర్స్ అంటారు. వాళ్ళని ఆంతరంగికులు అని అంటాం. ఆంతరంగికులు అని అంటే దగ్గరగా ఉండేవాళ్ళు అని. మిగతా శిష్యుల కంటే ఈ 3 దగ్గరగా ఉంటారు. ఈ 3 ఎంత దగ్గరగా ఉంటారు అని అంటే మిగతా ఎవరిని తీసుకువెళ్ళని ప్రత్యేక స్థలాలకు 3 స్థలాలకి 3 తీసుకెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. మిగతా ఎవరిని తీసుకెళ్ళని స్థలాలకు మొదటి స్థలం ఎక్కడంటే యాయీరు కుమార్తె మరణంలో నుంచి లేపే సందర్భంలో. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం చదవనక్కర్లా, నేను చెప్తా. 41 నుంచి 56 మధ్యలో జరిగిన యాయీరు కుమార్తెను మరణం నుంచి లేపటానికి తీసుకెళ్ళాడు. అది మొదటి సందర్భం. రెండవ సందర్భం రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం అయిపోతున్న ఆ ప్రస్తావన కోసం లూకా సువార్తలో మనం రూపాంతరపు కొండ ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు. రూపాంతరపు కొండకు కేవలం ఈ 3 తీసుకెళ్ళాడు. ఆయన రూపాంతరం అవటం, ఆయన రూపాంతరం చెందటం అనే విషయాన్ని కేవలం ఆంతరంగికులుగా ఉండిన ఈ 3 శిష్యులే ప్రభువారిని చూశారు. ఇది లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి కొన్ని వచనాలు మనకు చెప్పబడతా ఉన్నాయి. కనుక అది ఒక సందర్భం. 3వ సందర్భంలో కూడా ఆయన తీసుకెళ్ళాడు ఇప్పుడు మనం చదువుతున్న గెత్సేమనే తోటలోకి, ఆయనతో పాటు దగ్గరగా ఉంచుకున్న ఈ ప్రత్యేక సందర్భం. ఇలా 3 సార్లు వీరితో ఆయన ప్రత్యేక సమావేశం గడిపాడు. మిగతా శిష్యులకి ఎవరికి ఆ సందర్భంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు. అందుకనే వీళ్ళని దగ్గరగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కేవలం భౌతిక సంబంధంగానే ఆలోచన చేస్తూ వచ్చారు. వాళ్ళ భక్తి భౌతికంగానే. ఈయన చనిపోతే ఎలా అంటున్నాడు, ఆయన అంటాడు నేను ఉండటానికి రాలేదు అని చెప్తూనే ఉన్నాడు. నేను చనిపోతాను ఒకసారి చెప్పాడా, ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన చెబుతూనే ఉన్నాడు. అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈరోజు భక్తి ఎలా మారిపోయిందంటే మిత్రులారా, శరీర సంబంధంగానే మారిపోయింది. శరీర సంబంధమైన విధానంతో, శరీర సంబంధమైన ఆలోచనలతో భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆధ్యాత్మిక విలువలు అడుగంటిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక విలువల పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచనే లేదు. ఒక ఆయన ఈ లెంట్ డేస్ కాబట్టి మేము చికెన్ తినము అని అన్నాడు. మేము చికెన్ తినము, దేవుడు లెంట్ డేస్ నాడు చికెన్ తినకూడదు అని చెప్పాడా బైబిల్లో? చెప్పాడా? ఇంకొక ఆయన మేము చెప్పులు వేసుకోము అని అన్నాడు. చెప్పులు వేసుకోవా? ఏ? ఇంకొక ఆయన అయితే ఇంకా నేను మంచం మీద పడుకోను అని అంటాడు. మంచం మీద పడుకోరు, చెప్పులు వేసుకోరు, మాంసాలు తినరు, కోపాలు వదలరు, ద్వేషాలు వదలరు, కుళ్ళుబోతు బుద్ధి వదలరు, పక్కన వాళ్ళని చూసి వారవలేరు, పాత శత్రువులు అలాగే ఉంటారు, వాళ్ళతో మనకు సమాధానం ఉండదు. ఇవన్నీ ఉంటూనే చెప్పులు వేసుకోబోకు, ఇవన్నీ ఉంచుకొనే మాంసాలు తినబోకు. ఇవన్నీ మాంసానికి భక్తికి సంబంధం ఏంట్రా? యూస్లెస్ ఫెలోస్. కాకపోతే యూస్లెస్ ఫెలోస్. చెప్పులకి భక్తికి సంబంధం ఏంటి? చెప్పులకి భక్తి, మంచం మీద పడుకోవటానికి, నేల మీద పడుకోవటానికి భక్తికి సంబంధం ఏంటి? ఎంత యూస్లెస్ ఫెలోస్ చెప్పండి, ఎంత అజ్ఞానులు, మూర్ఖులు చెప్పండి వీళ్ళు, భక్తిహీనులు చెప్పండి వీళ్ళు, శరీర సంబంధులు వీళ్ళు చెప్పండి. ఇంకా దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా అంటున్నాను నేను. సంబంధం లేని పనులు చేసి మళ్ళీ క్రైస్తవ్యాన్ని ఉద్ధరించుతున్నట్టు, క్రైస్తవ్యాన్ని బాగు చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు, ఓహో ఇంకా కొత్త నాకు తెలియని మీకు తెలిసిన చాలా ఉండొచ్చు. అంత మాకు ఎక్కువ తెలియవుగా, బయట వాళ్ళతో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకే ఎక్కువ తెలుస్తాయి. ఇంకా మీరు ఎప్పుడైనా చెబితే ఇంకేమైనా తెలుసుకుంటాం. ఇలాంటివి చేస్తూ ఉంటారు. మేము చికెన్ తినంగా అని అన్నాడు ఒక ఆయన. ఓ పెళ్ళిలో ఉన్నాం మేము.
నేను తినను అంటున్నాడు. ఓహో చికెన్ తినడేమో వేరేది తీసుకురండి ఈయనకి అని అన్నాను నేను. మాంసం తినడంటే ఈయన వేరేది తీసుకురండి అంటే అసలు వేరేది కూడా తినను. మరి ఏడైనా నడువు బయటకు అని అన్నాను నేను. నువ్వు నడువు బయటికి, మేము తింటున్నాం ఆడుండే మేము తినమంటున్నాడు. మరి మా దగ్గర ఎందుకు నువ్వు ఇంకా నడువు బయటికి, ఎందుకు తినవనంటే ఇది లెంట్ డేస్ కదా మేము తినమన్నాను. లెంట్ డేస్ పెళ్లి ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చినావు నువ్వు? లెంట్ డేస్ ఏం చేయాలి? లెంట్ పాటించిపో, ఇంట్లో ఉండి బయటకు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నడు అసలు ఫస్ట్ నడు వీడి నుంచి నడు అని అంటే అమ్మో ఈయన ఎవరో బాగా మూర్ఖుడు లాగా ఉన్నాడు. మూర్ఖుడు కాదు, ఇంకంతకంటే ఎక్కువ మీలాంటి వాళ్ళ విషయంలో. మీలాంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని బదనం చేసే మూర్ఖులు. మీరు మూర్ఖులు, మేం కాదు మూర్ఖులు. ఈ ఆచారాలు తీసుకొచ్చి పెట్టింది ఇలాంటి వెధవలు కాకపోతే ఇంకెవరు చెప్పండి? క్రైస్తవ్యంలోకి ఆచారాలు తీసుకు భక్తి పోయింది, అడుగంటిపోయింది, నాశనం అయిపోయింది భక్తి. ఏమొచ్చి చేరింది? ఆచారాలు వచ్చి చేరినాయి. ఆచారాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆచారాలు. శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అంటాం మనలో చాలామంది ఏమని, వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు గ్రహించలేదు. మనం ఏం గ్రహించేమేంటి? మనం ఏం అర్థం చేసుకున్నాం? ఈరోజుకి ఆలోచించండి ఒకసారి. ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత ఆలోచన చేసాం? మిత్రులారా, కొంతమందిని నిందించాలి, తిరస్కరించాలి, అవమానపరచాలి, తప్పుపట్టాలి అని కాదు. ఇప్పుడు మీరు వింటూ ఏమనిపించింది? ఎంత గట్టిగా మాట్లాడాడో అని మీకు అనిపించేది కదా. కుక్కమూతి పిందెలం మనకే ఇంత ఆవేదన, దుఃఖం, కన్నీరు అనిపిస్తే దేవుడు ఎంత దుఃఖపడతాడు ఆలోచించేయండి. నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. నేనన్న నేపథ్యాన్ని చాలా దుఃఖపడతాడు కదా మన ప్రభు. నా సిలువ ఏమైపోయింది, నా శ్రమ ఏమైపోయింది, నేను పడిన వేదనంతా ఏమైపోయింది, చివరికి నేను చేసిన పనినన్నీ దేనికి కట్టేశారు? వీళ్ళు తీసుకుపోయి ఆచారాలకు కట్టేశారు. ఆచారాలకు కట్టేశారని ఎంత వేదన చెందుతాడో ప్రభు చూడండి. ఎంత దుఃఖపడతాడు. మార్పు లేకుండా ఆచారాలు చేస్తే ఏం ప్రయోజనం? వేమన పద్యం ఒకటి ఉంటుంది, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకం అది ఎలా అని. గిన్నెలు కడగకుండా వంట చేస్తారా? పాత్రలు శుద్ధి చేయకుండా పాకం అంటే వంట చేయటం ఆయన ఉద్దేశం. సంస్కృత పదాలు అవన్నీ. బాండశుద్ధి లేని పాకం అది ఎలా అంటాడు. కుండలు కడగకుండా, గిన్నెలు డేక్షాలు కడగకుండా మీరు వంట చేస్తారా? పొరపాటును కూడా పోనీ పొద్దున మనమే కదా వండింది, అయినా కూడా చెయ్యం, దాన్ని కడగకుండా చెయ్యం. అందుకని అన్నాడు, బాండశుద్ధి లేకుండా పాకం చెయ్యం, కానీ ఆత్మశుద్ధి లేకుండా మాత్రం ఆచారం చేస్తారంట ఈ భక్తులు. ఆత్మశుద్ధి లేకుండా ఆచారం చేస్తారంట. ఎంత బాధాకరమైన విషయాలు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకని శిష్యులు నిద్రపోయారు అని వాళ్ళని మనం ఏలెత్తి చూపుతున్నాం, కానీ ఆత్మీయతలో సంఘం ఎప్పుడూ నిద్రపోయింది. ఆత్మీయ విషయాలు మర్చిపోయి సంఘం ఇప్పుడు కాదు ఎప్పుడో నిద్రపోయిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సిద్ధపడిన విధానం గురించి 2 మాటలు చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. 3వ విషయం, ఆయన ముందే సిద్ధపడి ఉన్న విధానం. ఎలా సిద్ధపడ్డాడు దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరణం ఉందని తెలిసిన వెనుక తీయకుండా నిలబడిన విధానం. మరణం ఉందని తెలిసిన, నేను ఇందుకోసమే పంపబడ్డాను, నేను ఇందుకోసమే ప్రకటించబడ్డాను, నేను ఇందుకోసమే ఈ భూమి మీద అసలు పుట్టాను అన్న విషయాన్ని ఆయనే చెప్పాడు. ఈ మాట ఇందాక లోకసువార్త తీసాం కదా, అక్కడ చూద్దాం. 9వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో ఆయన చెప్పిన విధానం ఒకసారి చూడండి. లోకసువార్త 9వ అధ్యాయం 51, 52 వచనాలు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని, మనస్సు సిద్ధపడుతున్నాడు. ఆయన చావు గురించి కాదు మిత్రులారా. ఈ పాత్ర నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసేయమంది మరణం గురించి కాదు. మరణం గురించి అయినట్టయితే ఒక్కసారన్న తండ్రి నేను చావకుండా 1000 ఏళ్ళు ఈ భూమి మీద బతికేలాగా చేయండి అని చెప్ప ఒక్క ప్రార్థన ఉందా? మనస్సును ఆయన సిద్ధపరచుకొని వెళ్ళాడంటే యెరూషలేముకి. అంటే ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు? యెరూషలేముకి వెళితే మళ్ళీ తిరిగి ఆయన రిటర్న్ వచ్చే అవకాశం ఇంకా లేదు అని ఆయనకు తెలుసు.
ఆయనకు ఫుల్ క్లారిటీ ఉన్నా సరే వెళ్ళాడు. మరణం గురించి కాదు, తండ్రి నుంచి వేరైపోవటం ఇష్టం లేక ఈ పాత్ర నా ఎద్దు నుంచి తొలగించమని చెప్పింది. అది తనకు జరగబోయేవి అన్నీ తెలుసు. మళ్ళీ చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. 18:4. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని ఎవరిని అడుగుతున్నాడు? సైనికులను అడుగుతున్నాడు. టెంపుల్ పోలీసెస్ అన్నాం కదా మొన్న, ఆ టెంపుల్ పోలీసులను అడుగుతున్నాడు. దేవాలయలో పనిచేసే పోలీసులు, వాళ్ళు సెక్యూరిటీ టైప్ ఉంటారనమాట, వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే, వాళ్ళు వెతుకుతున్నాడు యేసు ఎవరోనని. మనలాగా ఇప్పుడు కరెంటు కాదు కదా, రాత్రి బహుశా దీపాలు దివిటి లాంటివి ఏమైనా ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర. వెతుకుతూ ఉంటే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మీరు ఎవరు వెతుకుతున్నారు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. అప్పుడు అమ్మ బాబు, వాళ్ళు నన్ను ఎట్టాగో గుర్తుపట్టలేదు, నేనే యేసునన్న సంగతి వాళ్ళు ఎట్టాగో గుర్తుపట్టలేదు, ఇటు నుంచి ఇటే పోవచ్చు, లేదా ఆయన టెళ్ళాడని చెప్పి ఈయన ఇటు వెళ్ళొచ్చు కదా, తప్పించుకునే అవకాశం ఉంది కదా. కానీ ఏమన్నాడు? ఆయనను, మీరు వెతుకుతున్న యేసు అనే ఆయనను నేనే అని వాళ్ళకి చెప్పుకున్నాడు. నేనే. అప్పుడు వాళ్ళు భయపడి కింద పడిపోయారు. వెంటనే ప్రభు మళ్ళీ అన్నాడు, మీరు ఎవరినండి వెతికేదని మళ్ళీ అడిగాడు. మళ్ళీ వాళ్ళు యేసునేనండి. వాళ్ళని పోనీయండి, మీరు నిజంగా నన్నే వెతికితే ఇదిగో పట్టుకోండి, ఇక్కడే ఉన్నాను కానీ అని చెప్పాడు. అప్పగించుకున్నాడు. కనుక ఆయన సిద్ధపాటు ఎలాంటిది అని అంటే, చాలా పర్ఫెక్ట్గా ముందే ఊహించి ఈ భూమి మీదకు రావటం అనేది మనం చూస్తాం. సిద్ధపాటు, ప్రతి దానికి సిద్ధపాటు ఉంటుంది మిత్రులారా, ప్రతి దానికి సిద్ధపాటు. రేపు ఉదయం కొరకు మన వాళ్ళు ఉదయాన్నే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళే పిల్లల కోసం ఏం సిద్ధపాటు చేయాలి, రేపు ఉదయానికి టిఫిన్ ఏంటి, లంచ్కి ఏంటి, ముందే ఆలోచన చేస్తాంగా. ఈ నైట్ చేయాలి కదా ఆలోచన, సిద్ధపాటు అంటాం దాన్నే. ప్రయాణం చేయాలంటే సిద్ధపాటు కావాలి కదా. ఏ రోజు మనం మీటింగ్లకి వెళ్ళాం, ఏ రోజు ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, పోయేటప్పుడు ఏది కట్టుకోవాలి, సిద్ధపాటు అంటాం దాన్ని. ఖచ్చితంగా అనుకోవాలిగా. మరి అనుకోకపోతే ఏదో ఒకటి పెట్టుకున్న 2 రోజులు అదే కట్టుకుంటావా? కాదు కదా, సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోతే మన పనులన్నీ అయోమయం అయిపోతే గజిబిజి గందరగోళం అవుతాయి. సిద్ధపాటు అన్నిటికీ సిద్ధపడతాం, కానీ ఈ భూమి మీద మనం పరలోకం కోసం ఎంత సిద్ధపడుతున్నామంటే అది ఇప్పుడే కాదు, చాలా టైం ఉందిగా అనుకుంటాం మనం. ఎవరి టైం ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరి టైం? మొన్న మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సడన్గా యాక్సిడెంట్ అయింది. హెలికాప్టర్లో పోతా జెట్ ఫ్లైట్ అనుకుంటుంది ఏదో, మొత్తానికి చనిపోయాడు కదా ఆయన. అంత గొప్పవాడికి సెక్యూరిటీ పక్కనే ఉంటారు, కానీ వాడు కూడా చచ్చిపోతారు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. ఒక విచిత్రం ఏంటంటే మొన్న మధ్య ఏంటి, కోవిడ్కి ముందు 19లో అనుకుంటా జరిగింది. సాధారణంగా కార్లు ఎదురుకొచ్చి తగులుతాయి, గుద్దుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి అని మనం అనుకుంటాం. పైనుంచి కార్లు పడతాయని ఎవడన్నా ఊహిస్తాడా? ఒక కారు పైనుండి వచ్చి ఒక అమ్మాయి మీద పడింది. పైనుంచి ఎట్ట వచ్చిందంట, ఫ్లైఓవర్ మీద నుంచి పడింది అనమాట. ఫ్లైఓవర్ మీద స్పీడ్ కంట్రోల్ కాలేదు, దానికి డివైడర్ గుద్దుకొని ఎగిరి కింద పడితే పైనుంచి కారు పడుతుందని ఆమె ఎందుకు అనుకుంటుంది? నడిచిపోతూ ఉంది, పైనుంచి కారు పడింది. పైనుంచి రాళ్ళు పట్టడం విన్నాం, పైనుంచి ఇంకేదో పట్టడం విన్నాం. కారు పడుతుందని ఎందుకు అనుకుంటాం చెప్పండి? ఎవరి జీవితం ఏ రకంగా విచిత్రమైన పద్ధతిలో ముగిసిందని చెప్పడానికి చెప్తున్నాను. మరి సిద్ధపాటు ఏది? ప్రభు ఎలా సిద్ధపడ్డాడు చూడండి. విశాఖపట్నంలో సంఘటన జరిగింది. ఓ రోజు ఒక యవనస్తుడు బైక్ మీద పోతా ఉన్నాడు, గేట్ వేశారు, ట్రైన్ పోతుందని చెప్పేసి గేట్ వేశారు. అందరూ ఆగారు, ఇటు ఆగారు అటు ఆగారు, అందరూ ఆగారు. వీడు కూడా ఆగాడు పాపం. బండి కూడా ఆఫ్ చేసి స్టాండ్ వేసి నిలబడి ప్రశాంతంగా ఒక సిగరెట్ తీసి సిగరెట్ తాగుతూ ఉన్నాడు అనమాట. సిగరెట్ తాగుతూ ఉన్నాడు కింద పడి కొట్టుకుంటున్నాడు. మరి వీడికి ఏమైంది ఏంటి అని అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా వాడి షర్ట్లోంచి ఒక పాము బయటికి పోయింది. వాడు కింద పడి కొట్టుకున్నాడు, నోట్లోంచి నురుగు వస్తూ ఉందంట. ఈలోపు షర్ట్లోంచి పాము ఎక్కడి నుంచి వచ్చింది అటు ఇటు అనుకుంటుంటే వీడు రిలీఫ్ దొరికిందని పై బట్టను విప్పి
ఈ కాలర వెనక్కేసి సిగరెట్ తీసి హాయిగా కళ్ళు మూసుకొని పెడతాడు. ఒక గద్ద పైన పాము ఎత్తుకొని పోతుంది, పామును ఎత్తుకుపోతుంది. ఒక గద్ద ఆ కాళ్ళతో కరుచుకొని పామును ఎత్తుకొని పోతుంది. దానికి పట్టు సడలి జారి అది పడింది, కరెక్ట్గా వచ్చి వాడు మెడలో పడి షర్ట్లోకి పోయింది. వాడు తీసి ఏంటి ఏంటి అని చూసుకునే లేకపోతే కాటు వేయటం అయింది. వాడు దానికి అది విషం ఎక్కడం అయింది. వాడు గజిబిజి అవటం అవుతా ఉంది. భయానికి వాడి పాముని అర్థమైపోయింది. భయానికి మరి గుండె ఆగి చనిపోయాడో లేకపోతే ఆ విషం వల్లే చనిపోయాడో మనకు తెలియదు. అందరూ చేతుల్లో తాళాలు పెడుతున్నారనమాట. ఫిట్స్ వచ్చిందేమో వీడికి అని చెప్పేసి నురగం చూసి, లేదు ఈ పాటికే చనిపోయాడని చెప్పేసి అంబులెన్స్ వచ్చి చెప్పారు. మళ్ళీ విచిత్రం, ఆ గద్ద వాడిని చంపడానికే వచ్చినట్టు ఆ బయటికి వచ్చిన పాముని మళ్ళీ అది ఎటు నుంచో వచ్చి మళ్ళీ ఎత్తుకొని పోయిందట. అది మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటే ఎంత విచిత్రం. ఎవడి చావు ఏ వైపు నుంచి ఏ మూల నుంచి ఏ రకంగా కలుగుతుందో తెలియదు. మరి సిద్ధపాటు ఏది అంటున్నాను నేను. ఆచారాలు కాదు చేయవలసింది, అంతరంగ శుద్ధి కావాలి. ఆచారం చేసుకుంటా భక్తి చేస్తున్నామని భ్రమపడి ఆత్మసంతృప్తి నీకు నువ్వే ఆత్మసంతృప్తి పరుచుకుంటే ఈ ఆత్మసంతృప్తి వలన నిత్యత్వంలో స్థానం దొరకదు. ఆత్మసంతృప్తి వలన దేవుని సన్నిధిలో మెప్పు ఘనత మనకి కలగవు. దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడం. కొట్టడం చంపడం కంటే దేవుని నుంచి దూరం అవ్వటం ఆయనను అధికంగా బాధపరిచిన సందర్భం. అందుకనే ఆయనకు తెలుసు భవిష్యత్తు ఉంది సిలువ తర్వాత. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్టుగా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లుగా చదవండి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అనే మాట. ఆయన సిలువను ఏం చేశాడు? సహించాడు అనే చెప్తున్నాడు. సిలువను సహించాడు. ఎందుకు? తన ముందు ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును భరించాడు అనే మాట చెప్తున్నాడు. కనుక మిత్రులారా, ఈ పాఠం మనకు నేర్పిస్తున్నది ఏంటి అని అంటే, దేవుని నుంచి దూరం అవటం యేసుక్రీస్తుకి చచ్చిపోయేంత దుఃఖమైంది. దేవుడి నుంచి దూరం అవటం యేసుక్రీస్తు ప్రభువారికి మరణమయ్యేంత దుఃఖం వస్తే మరి మనకు ఎంత దుఃఖం కలుగుతుంది దేవుడి నుంచి దూరం అయితే? మనకు మనం సంతృప్తి పరుచుకుంటున్న సందర్భాలు దినాలు ఎన్ని? దేవుని ఎదుట అవిధేయతతో బలహీనతతో మన జీవితాలు కొనసాగిన నేపథ్యంలో ఎంత దుఃఖపడ్డాం మనం? యేసుక్రీస్తు జరగబోయే నష్టానికి దుఃఖపడుతున్నాడు. 2 సార్లు ఈ ప్రస్తావన చేశాడు. నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచావు అని అన్నాడు. ఇక్కడ కూడా ఈ గిన్నె తీసేయి, అసలు నీ నుంచి నేను దూరం అవ్వటం నేను భరించలేకపోతున్నాను. చచ్చిపోయేంతగా ఏడ్చాడంట, చచ్చిపోయేంతగా, మరణమయ్యేంతగా దుఃఖపడ్డాడు అని. మరి మనం ఎంత దుఃఖపడుతున్నాం దేవుడి నుంచి దూరం అవ్వటం అంటే? మన భావన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి మనం ఇది ఒక ప్రశ్నగా తీసుకొని దానికి మనమే జవాబు